సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అజయ్ ఎఫ్ఎం. నేను మీ అజయ్ అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ ప్రజల్లో దీని గురించి అవేర్నెస్ రావడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఈ వీడియోలోని టాపిక్ అలాంటిది. నేను రీసెంట్గా ఒక షార్ట్ ఫామ్ వీడియో చేశాను. అమ్మ మనకి జన్మనిస్తూనే ఒక వరం ఇచ్చిందని చెప్పాను. అండ్ దాని కింద మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆ వీడియోకి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలని చెప్పే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ దీని గురించి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే దీనివల్ల ఎన్నో ప్రాణాలకి లాభం కలుగుతుంది. ఒక పెరాలసిస్ వచ్చిన వ్యక్తి మళ్ళీ నడవగలడు. అండ్ పూర్తిగా కంటి చూపు కోల్పోయిన వ్యక్తికి మళ్ళీ కంటి చూపు వస్తుంది. ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయిన వ్యక్తికి మళ్ళీ ఆ ఆర్గాన్స్ని రీజనరేట్ చేసే ట్రీట్మెంట్ ఉంది. అండ్ వాటిని మనం స్టెమ్ సెల్స్ అంటాం. వీటి గురించి ఎంతో మందికి తెలియకపోవచ్చు, కానీ వీటి గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం. అది ఈ వీడియో ఎండింగ్లో మీరే అంటారు. అసలు స్టెమ్ సెల్స్ అంటే ఏంటి, వాటిని మనం ఎలా స్టోర్ చేయాలి, అండ్ వాటి వల్ల మనకు జరిగే లాభం ఏంటి, అండ్ ఫ్యూచర్లో హెల్త్ కేర్ని ఈ ట్రీట్మెంట్ ఎంతవరకు డెవలప్ చేస్తుంది, అండ్ వీటన్నిటికీ ఆన్సర్ ఈ వీడియోలో చెప్పబోతున్నా. అండ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అన్నిటికన్నా ముందు సెల్స్ అంటే ఏంటి? సెల్స్ అనేవి ఒక బిల్డింగ్లో ఇటుక లాంటివి. అండ్ వాటి వల్లే మన ఆర్గాన్స్ డెవలప్ అవుతాయి. అయితే ఈ స్టెమ్ సెల్స్లో 3 టైప్స్ ఉంటాయి: అడల్ట్ స్టెమ్ సెల్స్, ఎంబ్రియాటిక్ స్టెమ్ సెల్స్, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ వీడియోకి హీరో లాంటిది, అంబిలికల్ కార్డ్ స్టెమ్ సెల్స్. ఎంబ్రియాటిక్ స్టెమ్ సెల్స్ అంటే మనం అమ్మ గర్భంలో ఉన్నప్పుడు ఒక పిండంగా ఉంటాం. అండ్ మన చేతులు, కాళ్ళు అండ్ ఆర్గాన్స్ని డెవలప్ చేసేవి ఈ ఎంబ్రియాటిక్ స్టెమ్ సెల్స్. అండ్ అడల్ట్ స్టెమ్ సెల్స్ అంటే ఇప్పుడు ఒక మనిషి పుట్టి పెరిగిన తర్వాత అతని బోన్ మ్యారోలో, ఫ్యాట్లో, అతని బ్లడ్లో, ఇలాంటి అన్ని చోట్ల ఈ స్టెమ్ సెల్స్ ఉంటాయి. అసలు ఈ స్టెమ్ సెల్స్కి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వాలి, అసలు వాటి వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ స్టెమ్ సెల్స్ కి కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఇవి వాటంతట అవే రీజనరేట్ అవుతాయి. మన బాడీలోని ఎలాంటి ఆర్గాన్ టిష్యూ లాగా అయినా మారగలవు. అండ్ ఈ స్టెమ్ సెల్స్ ని ల్యూకేమియా లాంటి బ్లడ్ క్యాన్సర్ కి కూడా వాడతారు. యాంటీ ఏజింగ్ ప్రాసెస్ లో ఈ స్టెమ్ సెల్స్ ని వాడతారు. దీని వల్ల ఏజింగ్ స్లో అవుతుంది. అండ్ వీటిని యూజ్ చేసి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అవసరం లేకుండానే డ్యామేజ్డ్ ఆర్గాన్స్ ని ట్రీట్ చేయొచ్చు. మరి ఇన్ని లాభాలు ఉన్న స్టెమ్ సెల్స్ ని యూజ్ చేసుకోవడమే. అయితే డెలివరీ అయిన తర్వాత ఆ అంబిలికల్ కార్డ్లో ఉన్న బ్లడ్ని తీసుకుంటారు. అండ్ దాన్ని టెస్ట్ చేసి ఎలాంటి కంటామినేట్స్ లేకుండా సెపరేట్ చేస్తారు. అండ్ ఆ సెల్స్ని -196 దగ్గర లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్స్లో స్టోర్ చేస్తారు. అండ్ దీనివల్ల ఒక 50 ఏళ్ళ వరకు ఆ స్టెమ్ సెల్స్ వాడుకలో ఉంటాయి. అండ్ వాటిని మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అయినా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే కాస్ట్. అయితే ఈ స్టెమ్ సెల్స్ని సెపరేట్ చేసి స్టోర్ చేయడానికి 50 to 80,000 అవుతుంది. పర్ ఇయర్ వాళ్ళు 4,000 నుంచి 8,000 వరకు ఛార్జ్ చేస్తారు స్టోరింగ్ కోసం. అయితే మీరు ఒకవేళ లైఫ్ టైం ప్లాన్ తీసుకుంటే 1,00,000 నుండి 1,50,000 మీకు లైఫ్ టైం వరకు వాళ్ళు స్టోర్ చేస్తారు. అండ్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీ చైల్డ్కి ఫ్యూచర్లో ఎలాంటి మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా కానీ వాళ్ళు ఈ స్టెమ్ సెల్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఈ స్టోరేజ్ ద్వారా మీ చైల్డ్ ఒక్కరికే కాదు, మీకు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బెనిఫిట్ ఉంది. ఎందుకంటే ఆ స్టెమ్ సెల్స్తో మిమ్మల్ని అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఒకవేళ మ్యాచ్ కాకపోతే వేరే స్టెమ్ సెల్స్ని మ్యాచ్ అయ్యే స్టెమ్ సెల్స్ని యూజ్ చేసైనా సరే మీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. అయితే ఈ స్టోర్ చేసిన స్టెమ్ సెల్స్ని ఎలా వాడతారు? రీజనరేటింగ్ థెరపీస్కి వాడతారు. అంటే ఒకవేళ ఆర్గాన్స్ ఏమైనా డ్యామేజ్ అయి ఉంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్కి బదులుగా వీటిని వాడతారు. అండ్ ఆ ఆర్గాన్స్ని రిపేర్ చేయగలిగే శక్తి ఈ స్టెమ్ సెల్స్కి ఉంటుంది. అండ్ వీటిని జెనెటిక్ ఎడిటింగ్ కూడా వాడతారు. అంటే ఇదేమి వీడియో ఎడిటింగ్ లాంటిది కాదు. అయితే జెనెటికల్గా వచ్చే డిజార్డర్స్ని క్యూర్ చేయడానికి జెనెటిక్ ఎడిటింగ్ అనే ట్రీట్మెంట్లో ఈ స్టెమ్ సెల్స్ని వాడతారు. దీని ద్వారా మీ జెనెటికల్గా వచ్చే డిజార్డర్స్ లైక్ షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, ఇవన్నిటికీ క్యూర్ చేయొచ్చు. అయితే ప్రాణాలను కాపాడే ఈ స్టెమ్ సెల్స్ గురించి చాలామంది పేరెంట్స్కి తెలియదు. అండ్ చాలామంది రూరల్ ఏరియాస్లో ఉన్న వారికైతే అసలుకే తెలియదు. అండ్ దీనివల్ల చాలా నష్టపోతున్నారు. అండ్ చాలా ప్రాణాలు పోతున్నాయి. అండ్ చాలామంది క్యాన్సర్కి ట్రీట్మెంట్ కోసం తిరుగుతూనే ఉన్నారు ఇప్పటికీ. దీనిపైన అవేర్నెస్ రావాలి. దీనివల్ల చాలామంది చిన్నారు అండ్ పెద్దవాళ్ళ ప్రాణాలను కాపాడవచ్చు. వీడియోని చూసి వదిలేయకండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా అవేర్నెస్ కలగాలి దీనిపైన. అండ్ దీనిలోన ఉన్న ఛాలెంజెస్ పోవాలంటే అందరికీ అవేర్నెస్ రావాలి. అండ్ అందరికీ ట్రీట్మెంట్ గురించి తెలియాలి. సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అండ్ వీడియో తప్పకుండా నచ్చే ఉంటుంది. సో లైక్ చేసి వెళ్ళండి.
అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అండ్ మీ ఫోన్లోకి నేరుగా రావాలనుకుంటే ఆ గంట సింబల్ నొక్కండి.